ఓం నమ శివాయ. ఆణిముత్యాలలో ఆణిముత్యం పంచామృతం. పంచామృతంలో మనము నెయ్యిని ఉపయోగిస్తాం. పంచామృతాలలో నెయ్యి కూడా ఒకటి. మన పెద్దలు ఎక్కువ మంది వంటలలో నూనెకు బదులు ఆరోగ్యానికి మంచిదని నేతిని వాడేవారు. నూనెతో పోలిస్తే వంటలలో నెయ్యి చాలా తక్కువ పడుతుంది. రుచిలో కూడా నెయ్యిదే పైచేయి. వారు అన్ని రకాల వంటలకు నెయ్యిని వాడేవారు. రోజుకి అంత నెయ్యి వాడినా ఏ రకమైన అనారోగ్యాలు రాకుండా కాపాడుకోగలిగారు. అలాంటి తెలివి వారిలో ఉంది. తినగలరు, హరాయించుకోగలరు, తిరిగి పని చేయగలరు. వారు అన్నానికి ముడి బియ్యాన్ని వాడేవారు. అన్నంలో ఉండే పోషక విలువలు, లిప్తిన్, పీచు పదార్థాలు, విటమిన్లు కారణంగా నెయ్యి వలన ఏమీ అపకారం రాకుండా దేహం రక్షించబడేది. రోజుకి 10 గంటల చొప్పున పనిచేసేవారు. చెమటలు పట్టే పనులు తప్పనిసరిగా చేసేవారు. నీరు ఎక్కువగా త్రాగగలిగేవారు. ఇవన్నీ నేతిలో ఉన్న కొవ్వు పదార్థాలు జీర్ణానికి, చెడు బహిష్కరింపబడటానికి చక్కగా సహకరించేవి. రోజులు మారాయి. వారు నేర్పిన ఆహారపు అలవాట్లను అధిగమించి శ్రమ చేయకుండా, సమయం సందర్భం లేకుండా వ్యవహరించటం వలన ఇప్పుడు వాటిని మానవలసిన అవసరం వచ్చింది. కాలాన్ని బట్టి అవసరాలు, పరిస్థితులు మారుతుంటాయి కదా. ఈ కాలానికి నెయ్యి పదార్థాలు వాడినా వాటి వల్ల ప్రయోజనం కంటే అపకారమే ఎక్కువగా ఉంటుంది. నెయ్యి పదార్థాలు జీర్ణం చేసుకోవటానికి సమయం ఎక్కువ పడుతుంది. నెయ్యి వస్తువులు తిన్న తరువాత ఆకలి మందగించటం సహజం. శ్రమలేని వాడికి ఉన్న ఆ కొద్దిపాటి ఆకలి కూడా ఇలాంటి పదార్థాల వలన దెబ్బతింటుంది. ప్రస్తుతం తీపి పదార్థాలన్నీ నేతితోనే చేయటానికి అలవాటు పడిన వారు నెయ్యి వలన ఆహార పదార్థాలను చక్కగా రుచి వస్తుంది. దాని ద్వారా కోరికలు పెరుగుతాయి. కోరికలే రోగాలుగా మారుతాయి. నేతిలో ఎక్కువగా ఉన్న విటమిన్ ఇ మనకు ముడిబియ్యం, మొలకగట్టిన ఆహారంలో కూడా సంపూర్ణంగా లభ్యమవుతుంది. నేతిని వాడవద్దు అంటున్నారు, కానీ నాన్ వెజ్ తిన్న వాళ్ళు కొంచెం నెయ్యి వాడుకోవచ్చు. అప్పట్లో నెయ్యి మొదట తినే ఆహారంలో మొదట ముద్దలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని తినేవారు. కానీ కొంచెం నెయ్యి వాడితే ఏమీ లేదు. కానీ శ్రమ చేయటం లేదు కదా. నెయ్యి తిన్నా, స్వీట్లు తిన్నా కొంచెం శ్రమ పడండి. అందువల్ల మనం నేతిని మానివేయటం వలన ఏమీ నష్టపోవటం లేదు. శరీరానికి అపకారం చేసే కొవ్వు పదార్థాలను మానివేస్తున్నాము. ఉడకబెట్టిన చప్పిడి కూరల్లో నెయ్యి వేసుకొని తిని చూడండి. దాని అరుగుదలలో 1 గంట తేడా వస్తుంది. మరలా దాహం ఎప్పుడూ అవుతూ ఉంటుంది. దాహం పుట్టించని ఆహారాలు ఆరోగ్యానికి మంచిదని శాస్త్రం చెబుతుంది. పంజాబులో నూనెకు బదులు వెన్న, నెయ్యి వాడుతారు. మనం ప్రస్తుతం నూనెని ఎక్కువగా వాడుతున్నాము. గుండె జబ్బులు రావటానికి ఆంధ్రా వారి కంటే పంజాబ్ వారే 7% తక్కువ. దీనికి కారణం నూనెకు బదులు నెయ్యిని వాడటమే అని తేల్చారు. నూనెకు బదులు నెయ్యిని వాడటం వలన రోగాలు రాగటం కొద్ది శాతం మాత్రం తగ్గుతాయని తెలిసింది. నెయ్యి వాడకం వలన కొంతమందికి అపకారం జరిగిన తెలుస్తుంది కదా. ఆరోగ్యంగా ఉండే మనుషులు సమాజంలో చూడటానికి కూడా కరువైపోయారు. ఈ రోజుల్లో కరువైపోయారు. అందరికీ ఏదో ఒక రోగం తప్పటం లేదు. అందుకని ముందు జాగ్రత్తగా రోగాలకు కారణమైనవన్నీ వదలటానికి సంసిద్ధులు కావాలి. నిత్యం తీసుకునే ఆహారములో నెయ్యిని లేకుండా చేసి తీసుకోవటం మంచిది. ఇది మన ఆరోగ్యానికి ఒక మెట్టు. నూనెను కూడా తగ్గించండి. కొంచెం నెయ్యి వాడితే ఏమి కాదు. అదే పనిగా ఎక్కువ నెయ్యిని వాడరాదు. బలం అని నెయ్యి వాడావో
బ్రతుకు భారం అవుతుంది. అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆణిముత్యాలను ఆదరించండి. ఈనాటి ఆణిముత్యం: ఆహార పదార్థాలలో నెయ్యి వాడకం. కొంచెం నెయ్యి వాడండి.